రైట్ గా దీనిపైన స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ గారు మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ నివేదికను నిలిపివేయాలని అలాగే ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఆ తీర్పు అయితే వెలువరించింది. దీనిపైన మీ స్పందన ఏంటి? ప్రధానంగా ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, అంతకుముందు గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కక్షపూరితంగా కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల మీద ఏదో ఒక విధంగా కమిషన్లు వేయడం, వారిని అంటే కోర్టుకి ఇవ్వడం, అవినీతి పనులని గతంలో ఎలక్షన్లలో ఏదైతే ఆరోపణలు చేశారో పదే పదే వల్ల వేయడం ద్వారా అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక కుట్రపూరితమైనటువంటి కుట్ర చేయడం జరిగింది. ప్రజలకు ఇప్పుడు ఆ స్పష్టత వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీసీ ఘోష్ కమిషన్ అనేది కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చే వరకు కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ పోవడం జరిగింది. ఆ రిపోర్ట్ లో కూడా ఏం లేదు, కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు గురించి లేదు, అయితే దానిలో జరిగిన అసలు టెక్నికల్ డిఫాల్ట్ ఏం జరిగింది అనేది ఒక జస్టిస్ ఆయన మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా తేలినటువంటి అంశం ఏం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ కమిషన్లతోటి వేధింపులకు గురి చేయడం, అదేవిధంగా కాళేశ్వరానికి ఏదైతే రిపేర్ చేయాలో అది రిపేర్ చేయకుండా దాన్ని పెండింగ్ లో పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇసుకను అమ్ముకోవడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ప్రవర్తిస్తుంది. మొన్నటికి మొన్న మనం చూసాం టీ న్యూస్ లోనే విజువల్స్, అన్నారం దగ్గర మొత్తం అక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్ళి డ్యామ్ కు 500 మీటర్స్ వరకు ఎక్కడ కూడా స్టాండ్ రిమూవ్ చేయడం, అంటే దాన్ని అంటే మిషన్ ఆపరేట్ చేయడానికి లేదు, కానీ అక్కడ మిషన్ ఆపరేట్ చేసి అక్కడ నుండి స్టాండ్ లిఫ్ట్ చేయడం జరిగింది. అంటే దాని ద్వారా ఏంది, మొత్తం అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్లను డ్యామేజ్ చేయడం ద్వారా ఆంధ్రాకు లబ్ధి చేసే కార్యక్రమం ఒకటి నడుస్తుంది. ఆంధ్ర కుట్రలన్నింటినీ తిప్పికొట్టి కేసీఆర్ గారు ఆ రోజు పోలవరం కంటే ముందు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిరో దాని మీద ఒక కమిషన్ వేసి వేధింపులకు గురి చేసేటువంటి కార్యక్రమం చేపట్టారు. హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆ రిపోర్ట్ ఆధారంగా ఇలాంటి చర్యలు చేపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ గారిని పిలిచినప్పుడు ఏ విధంగా పిలిచారు, ఆయనే ముద్దాయి కింద పిలవలే కదా, ఆయన ఒపీనియన్ తీసుకోవడానికి పిలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం ఏం చేసింది, కొన్ని ఆంధ్ర పత్రికలను, పచ్చపత్రికలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు ఏదో అవినీతికి పాల్పడ్డారని. మరి 2.5 సంవత్సరాలు అవుతుంది, అవినీతి ఎక్కడ బయటకు తీసినా చెప్పండి. ఈరోజు రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, అనంతగిరి కావచ్చు, లేదా కొండపోతమ్మ కావచ్చు, మిడ్మానేరు కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, అన్నింటిలో నీళ్లు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ నీళ్లు కేసీఆర్ గారు కన్స్ట్రక్షన్ చేయకుండా అయినాయా, లేకపోతే ఆ నీళ్ళన్నీ ఆకాశం నుండి ఊడిపడ్డాయా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో ఉన్నాయి. అదేవిధంగా చేయాల్సిన పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఓన్లీ వేధింపులకు గురి చేస్తుందని చెప్పేసి ఈ అంశం హైకోర్టు కూడా అర్థమైంది. కాబట్టి ఆ రిపోర్ట్ లో అసలు ఏమీ కూడా బలం లేదు, కాబట్టి ఆ రిపోర్ట్ పక్కన పెట్టండి, ఈ వేధింపులు ఆపండి అని చెప్పేసి స్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగింది. హైకోర్టు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఒక అద్భుతమైన ప్రాజెక్టును రాజకీయ కక్షతోటి దాన్ని నిర్వీర్యం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రను హైకోర్టు గమనించినట్టుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కనీసం కాంగ్రెస్ నాయకులన్నా గమనించకపోవడం చాలా సిగ్గుచేటు. వీటికి 100 పాటుతున్నటువంటి బీజేపీ పార్టీ, ఎందుకంటే తానా అంటే తందానా అనేటువంటి బడేబాయ్ చోటేబాయ్ అనుబంధం కొనసాగుతున్నటువంటి బీజేపీ పార్టీ, ఈరోజు బీజేపీ పార్టీ కూడా అంటే దాని మీద సిబిఐ ఏదేసినా సరే అక్కడ నిర్మాణం జరిగింది నిజం, టెక్నికల్ గా ఒక 2 పిల్లర్లు కుంగింది నిజం, ఆ 2 పిల్లర్లను రీకన్స్ట్రక్షన్ చేసి 400 కోట్లతో చెప్పింది నిజం. ఇప్పటికీ అక్కడ ఒక 4000 కోట్ల ఇసుక అమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి. ఆ డబ్బులు పెట్టినా కానీ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు ఎప్పుడో నిర్మాణం కంప్లీట్ అయింది. ఈరోజు ఎంత దుస్థితికి దిగజారిందంటే హైదరాబాద్ కు రేపు మే మంత్ వస్తే తాగడానికి నీళ్లు లేనటువంటి దుస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఎల్లంపల్లిలో నీళ్లు అడగంటినాయి, ఎల్ఎండిలో నీళ్లు లేవు, కరీంనగర్, జగిత్యాల ఆ ప్రాంతంలోనికే, పెద్దపల్లి ప్రాంతంలోనికే, మా ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ కు మేము ఎల్లంపల్లి మీద డిపెండ్ అవుతాం, పెద్దపల్లి ప్రాంతం మొత్తం కూడా. మరి ఈ రోజు హైదరాబాద్ నీళ్లు ఎట్లు ఇస్తావు? అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి ఏదైతే నీళ్లు తీసుకురావాలని ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కుప్పకూలింది. కాబట్టి మీ దగ్గర అక్కడ ప్రాజెక్ట్ లేదు, ఇక్కడ ప్రాజెక్ట్ లేదు, ప్రాజెక్టులో ఉన్న నీళ్ళను ఎత్తిపోసుకునే తెలివి లేదు. కాబట్టి ఇప్పుడు ఏంది పరిస్థితి, హైదరాబాద్ పరిస్థితి కూడా ఆలోచించుకోవాల్సిన దుస్థితికి ఏర్పడ్డది. అండ్ నెక్స్ట్ వచ్చి హైకోర్టు స్పష్టంగా చెప్పింది, కేసీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు, ఎవరిని కూడా, అదేవిధంగా దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు ఎవరిని కూడా ఈ నివేదిక బేస్ చేసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తీర్పు కాపీ కూడా మనకు సాయంత్రం వరకు, రేపు వరకు అవైలబుల్ వస్తుంది. అలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కొన్ని పత్రికలు, కొన్ని మీడియాలు అంటే పచ్చ మీడియాలు ఇప్పటికి ఒక దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆ నివేదిక ఆధారం చేసుకోవద్దని చెప్పినా కానీ ఎంక్వైరీ ఆపొద్దని చెప్పాలంటే బారుబొమ్మకి ఇన్ని రోజులు జరిగింది ఎంక్వైరీ కదా, విజిలెన్స్ ఎంక్వైరీ అయింది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ అయింది, ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అయింది, ఇవన్నీ ఎంక్వైరీలే కదా. మరి 3 ఎంక్వైరీలు చేసిన తర్వాత మీరు కొండంత వెలుకని బట్టి ఏం చేసిర్రు?
కానీ రిపేర్ అయితే చేయాలి 2.5 సంవత్సరం. అది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక తట్టెడు మట్టి కూడా అక్కడి నుంచి ఎత్తలే. అక్కడ ఉన్నటువంటి ఇసుక నమ్ముకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ మాత్రం చేయలేదు. వీళ్ళు ఇంకా తుమ్మిరెడ్డి దగ్గర కడతారండి. మరి తుమ్మిరెడ్డి దగ్గర ఒక సిమెంట్ బత్త ఇసుక వచ్చిరో పోయలేదో మనం చూడాలి. మరి సిమెంట్ పక్కన పెట్టి నదిలో ఉన్న ఇసుకరన్న కుప్ప వచ్చిరో పోయలేదో చూడాలి. కాబట్టి వీళ్ళతోటి ఏ ప్రాజెక్టు నిర్మాణం కాదు. మనం చూసాం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ విధంగా ఉందో, లేకపోతే పాలమూరు ఎత్తిపోతలు ఏ విధంగా ఉందో. ఏది కానీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంక్షేమం, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు ఆయనను అవినీతి మరక అంటించడం ద్వారా, ఆయనను ఒక దుష్ప్రచారం చేయడం ద్వారా, ఆయన మీద కుట్రపూరితంగా జరిగినటువంటి గత ఎన్నికల్లో ఆయన కుట్ర చేయడం జరిగింది. కానీ ఏదైతే న్యాయాన్ని ధర్మాన్ని ప్రజలు నమ్ముకొని నిలబడ్డటువంటి కేసీఆర్ గారు ఈరోజు సచ్చేడుగా పాలనలో కడిగినటువంటి ముత్యం వల్ల బయటకు వచ్చిందని ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. రైట్ రాకేష్ గారు, థ్యాంక్ యూ.